తీర్మానం వలన చేసిన వ్యాఖ్యలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆ సామెత ఉండొచ్చు, మాట ఉండొచ్చు, దాన్ని వాడే పద్ధతిలో వాడాలి, మాట్లాడే స్థాయిలో మాట్లాడాలి, అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలో దాన్ని తగ్గట్టు మాట్లాడాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. నువ్వు పెట్టుకున్నది ఆషామాషా బిడ్డతోటి కాదు. ఆయన కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారి యొక్క కూతురుతో పెట్టుకుంటున్నావు. నిన్ను రాబోయే రోజుల ప్రాణాలు పోతే ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాగుండదు. దానికి తగిన పరిణామాలు కూడా ఎదురైతే కొట్టినా కొడతారు, చంపినా చంపుతారు అనుకుంటూ పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన స్పందించడం ముచ్చట్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతాయి, కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం, సముచితమైనటువంటి విధానము, పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడు? రాజకీయాల ఎన్నో ఉన్నాయి చేసుకోవడానికి. మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండొచ్చు, బట్ మరీ ఇంత తెగింపు అవసరం లేదు. ఒక మహిళ పైన ఇట్లాంటి పనికిరాని మాటలు, నిజానికి చెప్పాలంటే మన ఇంట్లో ఒక మహిళల్ని ఎవ్వరు ఏమన్నా కూడా ఎట్లా తెగిస్తామంటే మన గుంట భూమి లేకున్నా సరే వారిని అంతు చూస్తామనే ఆ యొక్క ఊహాగానాల్లోకి వెళ్ళిపోయి వారిపైన దాడి చేసే ప్రయత్నాలు చేస్తాం. అయితే తీర్మానం చేసిన మాట అంత ఇంత ముచ్చట కాదు. అది కంచం పొత్తు మంచం పొత్తు అంటే దానికి అర్థమైంది. ఇది తెలంగాణ రాష్ట్రం ఎవరిని అడిగే చెప్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా మీ నాయనగారు రాసిన పుస్తకంలో కంచం పొత్తు వేరుంది, మంచం పొత్తు వేరుంది అంటే నీకు సిగ్గు శరం అనిపించట్లే. ఇంకా నేను చెప్తున్నా కదా, నీ ఇంట్లో ఆడబిడ్డల్ని ఇదే విధంగా గతంలో కూడా తీర్మానం వలన యొక్క క్యూ న్యూస్ ఛానల్ యొక్క కింద కామెంట్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఆ కామెంట్లో ఈయన భార్య గురించి అసభ్యంగా మాట్లాడితే 10 నిమిషాలు ఆయన అడ్రస్ కనుక్కొని ఆయనని కొట్టే ప్రయత్నం చేయించిండు. ఎవరు? తీర్మానం వలన. వాళ్ళ భార్య వద్దంటే ఆగిపోయారు. అసలుంటిది నీ భార్య విషయంలోకి వచ్చినప్పుడు నువ్వు అంత తెగిస్తే మరి తెలంగాణ బతుకమ్మ అని పీల్చుకునే అభిమానులు ఉన్నారు, తెలంగాణ ఆడబిడ్డ అని చాలామంది అభిమానించే మనుషులు ఉన్నారు. అలాంటి మహిళని పట్టుకొని నువ్వు మంచం పొత్తుందా అంటే ఎవడుకుంటాడు? వాళ్ళ మీద బాధ్యతగా దాడి చేయడానికి వచ్చారు. అది దాడి కూడా కాదు, నిరసనే. నీకు ఎంత బలుపురా, ఎంత అహంకారంరా, ఏం చూసుకోనరా నీకు ఇదంతా అనుకుంటూ వాళ్ళు దాడి చేస్తే పెరికి పంద లెక్క భయపడి గాల్ల ఒక 4-3 రౌండ్లు గన్ కాల్పులు జరిపి అక్కడి నుంచి వారిని తరిమే ప్రయత్నం చేసిరు. కానీ నిన్ను వదిలేస్తారు. నా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, నా వెనకాల ఎస్పీ వాళ్ళు ఉన్నారు, నా వెనకాల పోలీస్ శాఖ ఉంది అనుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. కానీ నేను ఒకటైతే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఆత్మగౌరవాలకు దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా, తెలంగాణ గురించి ఏమైనా తప్పుడు పాలు చేసినా, తెలంగాణ తల్లి గురించి ఎక్కువ తక్కువ చేసి మాట్లాడినా, ఈ యొక్క కల్వకుంట్ల కవిత గురించి నువ్వు నోరు జారినావు, నిన్ను మాత్రం వాళ్ళు వదలరు. అధికార పార్టీ, అది కేంద్ర పార్టీ ఉన్నా, ఫుల్ పవర్లో ఉన్నా, కేజీఎఫ్ అంత బలం ఉన్నా, సలార్ సినిమా అంత ఊపు ఉన్నా అవన్నీ పనికిరావు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, మేము ఎవరిని గెలకం, మమ్మల్ని గెలికితే మాత్రం వదలం. ఇదే తెలుసు వాళ్ళకి. వీపు విమానం మూత మోగిస్తారు, సావు దెబ్బ కొడతారు. కానీ తీర్మానం రాబోయే రోజుల్లో అది ఒక బ్రేకింగ్ న్యూస్గా మారచ్చు, ఒక హెడ్లైన్గా మారచ్చు, ఏదన్నా అవ్వచ్చు. పొన్నం ప్రభా గారు చెప్పినట్టే ఒక మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా, పద్ధతిగా, ఆచితూచి మాట్లాడాలి, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. దయచేసి తీర్మానం జర జాగ్రత్తగా ఉండాలి. ఇక బుద్ధైన ఆ బల్బు మాటలు తగ్గించుకో, ఆ బుద్ధి మాటలు కొంచెం బుద్ధిగా ఉండు. తెలంగాణలో పుట్టి తెలంగాణ మహిళల్ని కించపరిచే ప్రయత్నాలు చేయకు, మంచిగా ఉండి మంచిగా బతికే ప్రయత్నం చేయి, అనవసరంగా లేనిపోని దాడులు చేయించుకోకు అనుకుంటూ పొన్నం ప్రభాకర్ గారు చెప్పిర్రు.